విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. మేడం మీ చిన్నప్పుడు ఫన్నీ ఇన్సిడెంట్ చేసింది ఏదైనా చెప్తారా మా కోసం? ఓకే, ఒకటి చెప్తాను. ఓకే. ఒకసారి నేను స్కూల్లో ఉన్నప్పుడు, అదే సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు మా క్లాస్లో అందరూ కూడా ఈ బ్రేక్ టైంలో మా క్లాస్లో టీచర్ కుర్చీ ఉండేది. ఆ టీచర్ కుర్చీకి వీల్స్ ఉండేవి. సో అందరూ ఆ కుర్చీ మీద కూర్చుని ఇలా తోసుకుని ఇలా కాలు ఇలా పెట్టుకుని డోర్ కి అలా నెట్టేవారు. అలా చేసేవాళ్ళు. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ మా క్లాస్ లో అందరిలో మంచి అమ్మాయిలం. మేము ఎప్పుడు కూడా అదే మిస్చీఫ్ చేయలేదు. ఒకసారి నేను మా ఫ్రెండ్ ఆ కుర్చీ మీద కూర్చున్నాం. అప్పుడు నేను చూస్తే మా ఫ్రెండ్ కాలు ఇలా పెట్టుకుంటే ఆ డోర్ పగిలింది. అంత ఫోర్స్ గా తోసాం. అది నాకు ఇప్పటికీ గుర్తుంది. మేము మంచి వాళ్ళం కాబట్టి టీచర్ ఎక్కువే మనలేదు. సరే, మేము ఆ తర్వాత మాకు చాలా బాధ వేసింది. డోర్ ఇలా పగిలింది, ఏం చెయ్యాలో అని మేము వెళ్ళి చెప్పాము. టీచర్ మేము డోర్ ని విరక్కొత్తాము. వాళ్ళు పెద్దగా ఏమనలేదు, కానీ కొంచెం ఏదో ఒక గంట స్కూల్లో కొంచెం ఏదో క్లీనింగ్ చెప్పారు, పనిష్మెంట్ ఇచ్చారు. మా రైటా గారు చాలా ఫోర్స్ తోనే ఉన్నారన్నమాట. డోర్ పలగొట్టిన రైటా గారు. ఓకే, సూపర్. చాలా ఇవి గుర్తొచ్చిన నవ్వు వస్తుంటాయి కదా చిన్నప్పటి. ఈ చిన్నప్పుడు ఇవి అన్ని చేస్తుంటారు కదా. పెద్ద అయినాక ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందా కాలేజ్ లైఫ్ లో? కాలేజ్ లైఫ్ లో పెద్దగా ఏం జరగలేదు. అప్పటికి రైటా డీసెంట్ అయిపోయారు అన్నమాట. ఓకే, సీజన్స్ ఎలా ఉంటాయి మేడం ఫిన్లాండ్ లో మనకు? సీజన్స్ అక్కడ 4 ఉంటాయి. ఓకే. ఒకటి ఏమో ఫేమస్ ఏమో చలికాలం, అదే స్నో అక్కడ ఎక్కువ ఉంటుంది. అదే -30 వరకు వెళ్తుంది టెంపరేచర్. అండ్ అక్కడ ఇల్లు అన్ని బాగుంటాయి. అంటే మీరు ఒక ఇంట్లోకి వెళ్తే అక్కడ ఒక 24 degrees ఉంటుంది. మీకు ఇంటి లోపల అసలు చలి వేయదు, బయటికి వెళ్తే చలి వేయచ్చు. అండ్ పిల్లలకి బాగుంది, వాళ్ళు స్నోలో ఆడుకుంటారు. నేను కూడా ఇలా స్నోమెన్, స్నో కాసల్స్ అలాంటివి కట్టేదాన్ని. సో వింటర్ అది. ఆ తర్వాత స్ప్రింగ్ వస్తుంది. స్ప్రింగ్ సీజన్ వస్తే ఆ మంచు అంతా పోతుంది. నెమ్మదిగా చెట్లలో ఆకులు వస్తాయి, నెమ్మదిగా పూలు వస్తాయి. మా స్ప్రింగ్ సీజన్ ఏమో మార్చ్, ఏప్రిల్, మే, 3 నెలలు స్ప్రింగ్ సీజన్. ఆ తర్వాత ఎండాకాలం జూన్, జూలై, ఆగస్ట్. అప్పుడు ఫిన్లాండ్ చాలా బాగుంటుంది. అంటే గ్రీనరీ చాలా ఉంది. మా ఫిన్లాండ్ మొత్తం ఒక అడవి, చెరువులు ఉంటాయి, చాలా అందంగా ఉంది. సమ్మర్ లో నేను చెప్పినట్టు అందరూ సమ్మర్ కు తెచ్చుకెళ్తారు. అసలు స్ట్రాబెర్రీస్, రాస్బెర్రీస్, బ్లూబెర్రీస్ అవి తింటూ ఉంటాం. ఆ తర్వాత ఓటమ్ అని వస్తుంది. అప్పుడు చెట్లలో ఆకులు అన్ని రంగు అయిపోతాయి. ఫస్ట్ రెడ్, ఎల్లో, ఆరెంజ్ కలర్ అలా ఆకులు అలా అయిపోయి రాలిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ వింటర్ వస్తుంది. రెయినీ సీజన్ ఉండదా అక్కడ? రెయినీ సీజన్ ఉండదు. రెయిన్ పడదు, ఓన్లీ స్నో తోనే కవరింగ్. రెయిన్ పడుతుంది, అదే ఏ సీజన్ లో అయినా పడొచ్చు కానీ అది అన్ఫార్చునేట్ గా జరుగుతుంది. ఇన్ని సీజన్స్ మీరు ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. అక్కడ ఎంజాయ్ చేస్తారు. సీజనల్ ఫ్రూట్స్ అవుతుంటది. మన ఇండియాలో అయితే కొన్ని సీజనల్ ఫ్రూట్ అంటే సీజన్ కి తగ్గట్టు ఫ్రూట్స్ అవుతుంటాయి కదా. అక్కడ సీజనల్ ఫ్రూట్స్ అలా ఏమైనా ఉంటాయా మేడం? అంటే వింటర్ లో గానీ స్ప్రింగ్ సీజన్ లో గానీ? అక్కడ ఓన్లీ సమ్మర్ లో వస్తాయి ఏదైనా. ఓటమ్ లో అంటే అదే సమ్మర్ లో పండిన ఆపిల్స్ వస్తాయి అలా. ఓకే, అది ఆ టైంలో వస్తాయి అన్నమాట. ఓకే, ఏ కంట్రీస్ తిరిగారు మేడం మీరు? చాలా కంట్రీస్ తిరిగాను. అంటే మా యూరోప్ లో మా ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, ఎస్టోనియా, జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్, స్పెయిన్, యూకే, చెక్ రిపబ్లిక్, ఇటలీ, గ్రీస్, ఇజ్రాయెల్ కి వెళ్ళాను. మళ్ళా మలేషియా, తైవాన్, దుబాయ్ వెళ్ళాము. వెళ్ళని దేశం చెప్పండి ఒకటి. చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, ఎప్పుడెప్పుడు ప్లాన్ చేసుకుంటారు ఈ టూర్స్ అన్ని మీరు? అదే మా ఆయనకి కూడా ఈ ట్రావెలింగ్ చాలా ఇష్టం. ఓకే, మేము ఇలా సమ్మర్ టైంలో లేదా పిల్లల సెలవుల్లో ప్లాన్ చేస్తాం. ఓకే, తెలుగు సినిమాలు చూస్తుంటారా? నేను సినిమాలు చాలా తక్కువ చూస్తాను. ఓకే, తక్కువ చూస్తారు. అదే ఎప్పుడైనా ఒక పెద్ద సినిమా ఉంటే మా ఆయన తీసుకెళ్తారు, నాకు టైం సరిపోవట్లేదు. ప్రదీప్ గారు మూవీస్ కూడా తీసుకెళ్ళండి మేడం కి.
ఓకే. ఫేవరెట్ హీరోస్ ఎవరు ఇక్కడ తెలుసా? హీరోల నేమ్లు తెలుసా మీకు? హీరో నేమ్స్ చాలా తెలుసు. ఒకటి అదే ఇప్పుడు చెప్పండి కొన్ని. అదే మా ఇంటికి వచ్చిన ఆది విశేష్, ఓకే. తర్వాత అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, మన మహేష్ బాబు, నాగార్జున మ్మ్. పెద్ద పెద్ద హీరోస్ పేర్లు తెలుసు. తెలుసు. కలిశారు ఎప్పుడైనా వాళ్ళను? ఓన్లీ ఆది విశేష్ తో కలిసాం. ఓకే. ఏమన్నారు అడివికేష్ గారు? అదే మా ఇల్లు కూడా నచ్చింది. ఇంకా ఆహా. అదే మా చుట్టం ఆ, కాబట్టి అదే కొంచెం మంచిగా తెలుగే మాట్లాడారు కదా మీరు. తెలుగులోనే మాట్లాడాం. సూపర్. లైఫ్ లో మీరు ఏం నేర్చుకున్నారు మేడం? నేనేం నేర్చుకున్నానంటే ఇప్పుడు మన మనసు స్వచ్ఛంగా ఉంటే అవును. మనం ఏదైనా సాధించగలము. వావ్. అది ముఖ్యంగా నేర్చుకున్నాను. సూపర్.